ఏమండి నేను తులసి దళాలతో అర్చన చేద్దాం అనుకుంటున్నాము, మా ఇంట్లో ఉండే తులసి కోట చిన్నది, ఎన్ని తులసి చిగుర్లు నేను కోయాలి? అసలు తులసి కోటని ముట్టుకోవడమే పెద్ద తప్పు. ఎందుచేతనే అంటే తులసి శ్రీమన్నారాయణ స్వరూపం. మగవారు కానీ ఆడవారు కానీ ఎట్టి సందర్భంలోనూ తులసి కోటను ముట్టుకోకూడదు. తులసి కోటకి నమస్కారం చేసుకోవడం దూరంగా తప్పించేసి ఇష్టం వచ్చిన బట్టలతోటి ఇష్టం వచ్చినటువంటి వ్యవహారంతో తులసి కోటను ముట్టుకుంటానంటే శాస్త్రం ఒప్పుకోదు. అందులోనూ శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉండేటువంటి తులసి కోటని మీరు మీ వేళ్లతోటి తుంచి అంటే 33 సార్లు గిల్లి ఆ తులసి పత్రి తీసుకొచ్చి మీరు కార్యక్రమం చేయడం అనేటువంటిది ఇంకా చెడ్డ పని. వీలైనంత వరకు తులసితోటి ఆరాధనని మన ఇంట్లో తగ్గించుకోవాలి. ఎందుచేతనే అంటే అన్నన్ని సార్లు గిల్లి స్వామివారికి అర్చన చేస్తే స్వామివారిని గిల్లిన పాపం మనకి రాదు. అందులోనూ శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి ఏమిటయ్యా అంటే చక్కగా మీరు శ్రీమన్నారాయణకి భక్తిపూర్వకంగా నమస్కారం చేయండి. లేదా ఏదైనా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పత్రి లభిస్తుంది, ఆ పత్రితో మీరు అర్చన చేయండి.